దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రాలు. యేసు క్రీస్తు నామంలో మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇదిగో ఈ రీతిగా మరొకసారి వాక్యము ద్వారా ఈ రీతిగా కలుసుకోవడానికి దేవుడిచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి దేవుని ఎంతగానో నేను స్తుతిస్తూ గణపరుస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 16వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది. పౌలు గారు అంటున్నాడు, సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. నేను సువార్తను ప్రకటించని ఎడల నాకు శ్రమ అని పౌలు గారు చెప్తూ ఉన్నారు. నా ప్రియమైన సువార్తికులారా, దేవుని యొక్క సేవకులారా, ఈ దినాన ఉన్న పరిస్థితుల్లో మనము చూసినప్పుడు మన జిల్లాలో, మన రాష్ట్రంలో, మన భారతదేశంలో సువార్త పరిచర్య ఈ దినాన ఆగిపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు సువార్తను మనం ప్రకటించలేకపోతున్నామని ఒకసారి మనం ఆలోచిస్తే మనం అనుకుంటున్నాం, మనం వెలుచున్నటువంటి ప్రాంతాల్లో, మనం వెలుచున్నటువంటి గ్రామాల్లో ఇదిగో సువార్తకు వ్యతిరేకత ఎక్కువగా ప్రారంభించబడింది, అందుకు సువార్తను ప్రకటించలేకపోతున్నామని చాలా మంది సేవకులు బాధపడుతూ ఉన్నారు. ఇదిగో దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నిశ్చయముగా మనకు క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించే విషయంలో ఎంత వ్యతిరేకత కలిగి ఉన్నను, ఎంత విరోధులు మన మీద లేచి ఉన్నను, నిశ్చయముగా మనకు విరోధులుగా నిలిచి ఉన్న ప్రజల ఎదుటనే, ప్రజలకే నీవు సువార్తను ప్రకటించవలసినటువంటి బాధ్యత, భారము నీ మీద ఉన్నది దేవుడు వాక్యం చెప్తుంది. ఈ హింసను చూసి నువ్వు భయపడవద్దు. ఇదిగో ఈ యొక్క భయంకరమైన శ్రమను చూసి నువ్వు భయపడవద్దు. నీ వెలుచున్నటువంటి సువార్తను మోసుకొని వెలుచున్న ప్రతి ప్రాంతంలోనికి నీతో కూడా పరిశుద్ధాత్మ దేవుడు రావడానికి ఇష్టపడుతున్నాడు. నీవు ప్రకటించబడుతున్న క్రీస్తు యొక్క సువార్త ఏ ప్రాంతంలో ప్రకటిస్తున్నావో, నీవు ప్రకటిస్తున్న ప్రాంతానికి నీతో కూడా దేవుడు నిశ్చయముగా వస్తున్నాడు. ఇదిగో నీవు ఈ అంత్య దినాల్లో, ఈ అపారకరమైన, ఈ భయంకరమైన దినాల్లో, నిశ్చయముగా మొదట దినాల్లో ప్రారంభించబడిన సత్య సువార్త ఏదైతే వెనజల్లబడి ఉందో, నా ప్రియమైన సేవకులారా, ఈ ఆటంకముల మధ్య, ఈ వ్యతిరేకుల మధ్య క్రీస్తు యొక్క సువార్త ప్రజలకు వినిపించవలసిన భారం నీ మీద ఉంది. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ప్రభు ఇదిగో నా ప్రేమైన దేవుని యొక్క సేవకులారా, యేసు క్రీస్తు ఎన్నడూ ఎప్పటికీ సువార్త ప్రకటించు వారిని దేవుడు విడిచిపెట్టాడు. నీవు వెలుచున్న ప్రతి ప్రాంతంలోనికి దేవుడు నీతో కూడా ఉన్నాడు, నీ బృందముతో కూడా ఉన్నాడు. నీవు ఎవరికి దేనికి ఎన్నడూ భయపడకుండా, ఇదిగో ఒకవేళ వారికి భయపడి ఒకవేళ నీవు సువార్తను ప్రకటించకపోయిన ఎడల ఇదిగో నీకు శ్రమ అంటున్నాడు. నీవు భయపడవలసింది సర్వశక్తి మొత్తం దేవుడికి భయపడాలి. నీవు లోపడవలసింది దేవునికి వాక్యానికి లోపడాలి. నీవు లోపడవలసింది పరిశుద్ధాత్మ దేవునికి లోపడవలసింది. ఈ మనుషులనైనను, మనుషుల అధికారమునైనను, వారి యొక్క బలమును చూసి ఒకవేళ భయపడుచున్నామేమో, భయపడక పేతురు అంటున్నాడు, పరిశుద్ధాత్మ పేతురు మీదకి దిగి వచ్చినప్పుడు పేతురు బిగ్గరగా వేసేదంట ఆ యొక్క ప్రాంతంలో సువార్తను ప్రకటించినట్టుగా మనం చూస్తున్నాం. నా ప్రియమైన దేవుని యొక్క సేవకులారా, సువార్తికులారా, నువ్వు ప్రకటిస్తే చాలు, దేవుడు నిజంగా నీ నోట నుండి వచ్చే ప్రతి మాటను ప్రజల యొక్క హృదయాల్లోనికి ఇదిగో వినిపిస్తున్న ప్రతి మాట కూడా వాళ్ళ హృదయాల్లో చేర్చడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇదిగో నశించిపోతున్న మన భారతదేశ ప్రజలకు నిశ్చయముగా సువార్తను నువ్వు ప్రకటించినట్టు నువ్వు బాధ్యత తీసుకోవలసినటువంటి ఈ అపాయకరమైనటువంటి ఈ యొక్క అంత్య దినాల్లో నీవు ఉన్నావు. నా ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, సేవకులారా, దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి, మొదట సువార్త పరిచర్య ఎంత వేగవంతంగా ప్రకటించబడిందో, ఈ అంత దినాల్లో కూడా ఈ సువార్త వేగవంతంగా ప్రకటించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి మహిమ కలిగిన దాకా దేవుడు నీ పట్ల గొప్ప వాంఛ కలిగి ఉన్నాడు. ఎంత దినాల్లో నువ్వు సువార్తను ప్రకటిస్తే ప్రజల జీవితంలో గొప్ప కార్యములు వారి హృదయాలు తెరిచి క్రీస్తే నిజమైన దేవుడు తెలుసుకున్నట్లుగా వారి జీవితాలు మార్చాలని కోరుకుంటున్నాడు. నీ ధైర్యంగా వెళ్ళి ప్రకటించగలిగితే నీ ద్వారా దేవుడు కార్యం చేయబోతున్నాడు. ఆమేన్.